మా బుడ్డోడికైతే హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో వాడిని హాస్టల్‌లో డ్రాప్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాను. ఒక్కదాన్ని నైట్ టైమ్ జర్నీ చేయలేక మా అన్నయ్యనైతే ఇంక తోడు తీసుకువెళ్ళాను. ఇక అర్లీ మార్నింగ్ 4 అయిందనమాట సికింద్రాబాద్‌లో దిగేసరికి. ఇక మంచు మాత్రం చాలా ఉందండి. చలి మన విజయవాడలో కన్నా హైదరాబాద్‌లో డబుల్ ఉందనమాట. అంత చలేసింది. నేను స్వెటర్ ఏసుకున్నా సరే నేను వణికిపోయాను. అంత చలేసింది. ఇక మా అబ్బాయినైతే మార్నింగ్ 7 కల్లా హాస్టల్‌లో డ్రాప్ చేసాము. ఇంకా హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. తీరా మా రిటర్న్ ట్రైన్ టైమ్ చూస్తే ఈవినింగ్ 5:30కి ఉంది. ఇంక అప్పటి వరకు ఏం చేస్తామని చెప్పి ఈలోపు చార్మినార్ దగ్గరికి వెళ్దామని చెప్పి మా అన్నయ్య నేనైతే చార్మినార్‌కి వెళ్ళాము. లాస్ట్ టైమ్ కూడా ఒకసారి వచ్చానబ్బా చార్మినార్‌కి. కానీ ఏంటంటే పైకి వెళ్ళేదప్పుడు ఎందుకంటే నైట్ వచ్చాం కదా! సో అందుకని పైకి అలౌ చేయలేదు. ఈసారైతే పైకి వెళ్ళామనమాట. ఇదే ఫస్ట్ టైమ్ నేను చార్మినార్ పైకి వెళ్ళటం. కానీ ఎంతైనా చార్మినార్ వ్యూ చూడాలంటే నైట్ టైమేనబ్బా. పగల కన్నా కూడా నైట్ టైమ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లాస్ట్ టైమ్ ఒకసారి హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మాట్లాడాను కదా! అప్పుడు నన్ను బాగా గట్టిగా తిట్టుకున్నట్టున్నారు కదా! అందుకే ఈసారి నాకు ఫుల్ పనిష్మెంట్ పడిందబ్బా. చార్మినార్ దగ్గర నుంచి సికింద్రాబాద్ వెళ్తానికి నాకు ట్రాఫిక్‌లో 4 అవర్స్ పట్టింది. ఇప్పుడు చెప్పండమ్మా లాస్ట్ టైమ్ నేను చెప్పింది నిజమా కాదా?